స్పీకర్ సార్ ఒక నిమిషం సార్, ముఖ్యమంత్రి గారు ఒక మాట ఏమన్నారంటే చర్చ జరగద్దని అంటున్నా అన్నారు. నేను ఐఎమ్ ప్రిపేర్డ్. రాత్రి 2 అయినా ఎర్లీ మార్నింగ్ దాకా నేను మాట్లాడిన రెడీ ఉన్నా. నా మైక్ కట్ చేయకండి అంతే. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ ఆఫ్ యువర్ క్వశ్చన్. డోంట్ కట్ మై మైక్. ఇప్పుడు ఏమైంది స్పీకర్ సార్, శ్రీధర్ బాబు గారు 3 సార్లు లేచిండ్రు, వెంకటరెడ్డి గారు 2 సార్లు లేచిండ్రు, ముఖ్యమంత్రి గారు 4 సార్లు లేచిండ్రు, పొంగులేటి గారు 3 సార్లు లేచిండ్రు, ఉత్తమ్ గారు 1 సారి లేచిండ్రు. ఇప్పటికే ఇంతమంది లేచిండ్రు, నేను పావులో కూడా కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలన్నా నా సబ్జెక్ట్ మాట్లాడాలన్నా? ఇది నాకు వచ్చిన సమస్య ఒకటి. ఇక రెండోది, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం. సరే, ఒకడు ఒప్పుకున్నారు, ఆనాడు మేము చేత కాలేదు, మంత్రులం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేయలేకపోయినామన్నారు. సరే, ఓకే. మరి తెలంగాణ వచ్చి కూడా 2 సంవత్సరాలైంది కదా, ఇప్పటికీ తమ్మిడి హట్టి దగ్గర తట్టెడు మట్టెందుకు రావాలే, గ్రావిటీ ద్వారా నీళ్ళెందుకు తేలే? 2 ఏళ్ళు అయింది కదా, 2 ఏళ్ళు అయింది కదా. వాట్ ఆర్ యూ డూయింగ్ సార్? ఇప్పుడు తమ్మిడి హట్టికి సంబంధించి మేము ఎంత కమిట్మెంట్గా ఉన్నామో ఎంత చిత్తశుద్ధి, ఈ కథ తేలినాక మా చిత్తశుద్ధి ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు తలంచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల సవంతి ప్రాజెక్టును చేపడతాం, ముందుకు కూడా తీసుకెళ్తాం. దాంట్లో అనుమానం కూడా పెట్టుకోవద్దు. దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాం, సార్ ప్లీజ్ కన్స్టెయిన్ యువర్ సబ్జెక్ట్ పరంగానే ఉండండి సార్. ఇప్పుడు మొత్తం మీరు వాదోపనవాదాలు చేస్తా ఉన్నారు. నేను అందుకనే చెప్పాను, హైకోర్టులో ఎక్కడి నుంచో సీనియర్ కౌన్సిల్ తెచ్చుకోవాళ్ళు వారంతా వారి వాదన వినిపిస్తే తప్పకుండా ఆర్డర్ వస్తున్నదేమో ఈ రోజు వరకు కూడా. స్పీకర్ సార్, ఒక నిమిషం సార్, ముఖ్యమంత్రి గారు ఒక మాట ఏమన్నారంటే చర్చ జరగద్దని అంటున్నా అన్నారు. నేను ఐఎమ్ ప్రిపేర్డ్. రాత్రి 2 అయినా ఎర్లీ మార్నింగ్ దాకా నేను మాట్లాడిన రెడీ ఉన్నా. నా మైక్ కట్ చేయకండి అంతే. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ ఆఫ్ యువర్ క్వశ్చన్. డోంట్ కట్ మై మైక్. ఇప్పుడు ఏమైంది స్పీకర్ సార్, శ్రీధర్ బాబు గారు 3 సార్లు లేచిండ్రు, వెంకటరెడ్డి గారు 2 సార్లు లేచిండ్రు, ముఖ్యమంత్రి గారు 4 సార్లు లేచిండ్రు, పొంగులేటి గారు 3 సార్లు లేచిండ్రు, ఉత్తమ్ గారు 1 సారి లేచిండ్రు. ఇప్పటికే ఇంతమంది లేచిండ్రు, నేను పావులో కూడా కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలన్నా నా సబ్జెక్ట్ మాట్లాడాలన్నా? ఇది నాకు వచ్చిన సమస్య ఒకటి. ఇక రెండోది, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం. సరే, ఒకడు ఒప్పుకున్నారు, ఆనాడు మేము చేత కాలేదు, మంత్రులం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేయలేకపోయినామన్నారు. సరే, ఓకే. మరి తెలంగాణ వచ్చి కూడా 2 సంవత్సరాలైంది కదా, ఇప్పటికీ తమ్మిడి హట్టి దగ్గర తట్టెడు మట్టెందుకు రావాలే, గ్రావిటీ ద్వారా నీళ్ళెందుకు తేలే? 2 ఏళ్ళు అయింది కదా, 2 ఏళ్ళు అయింది కదా. వాట్ ఆర్ యూ డూయింగ్ సార్? ఇప్పుడు తమ్మిడి హట్టికి సంబంధించి మేము ఎంత కమిట్మెంట్గా ఉన్నామో ఎంత చిత్తశుద్ధి, ఈ కథ తేలినాక మా చిత్తశుద్ధి ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు తలంచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల సవంతి ప్రాజెక్టును చేపడతాం, ముందుకు కూడా తీసుకెళ్తాం. దాంట్లో అనుమానం కూడా పెట్టుకోవద్దు. దయచేసి హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాం, సార్ ప్లీజ్ కన్స్టెయిన్ యువర్ సబ్జెక్ట్ పరంగానే ఉండండి సార్. ఇప్పుడు మొత్తం మీరు వాదోపనవాదాలు చేస్తా ఉన్నారు. నేను అందుకనే చెప్పాను, హైకోర్టులో ఎక్కడి నుంచో సీనియర్ కౌన్సిల్ తెచ్చుకోవాళ్ళు వారంతా వారి వాదన వినిపిస్తే తప్పకుండా ఆర్డర్ వస్తున్నదేమో ఈ రోజు వరకు కూడా.